హలో ఆల్, నేను పల్లవిని. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ఐ అవ్వారాలు. ఈరోజు అవ్వారం ఏంటంటే హెయిర్ అండి. దీని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే హెయిర్ బిఫోర్ కమింగ్ టు అమెరికా, ఆఫ్టర్ కమింగ్ టు అమెరికా అలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు అయితే డైలీ హెయిర్ ఆయిల్ పెట్టుకొని వారానికి ఒకసారి హెయిర్ మాస్క్ పెట్టుకొని హెడ్ బాత్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ హెయిర్ మాస్క్ సంగతి పక్కన పెట్టేసేయండి, హెయిర్ ఆయిల్కే దిక్కు లేదు. ఎందుకంటే ఎక్కడ ఆయిల్ పెట్టుకుంటే ఎంత జుట్టు ఊడిపోద్ది అని భయం. అదేంటో ఇండియాలో ఆయిల్ పెట్టుకోకుండా ఉంటే ఊడిపోద్ది, ఇక్కడేమో ఆయిల్ పెట్టుకుంటున్నా సరే ఊడిపోతూనే ఉంది. ఎందుకో అర్థం కాదు. ఒక్కోసారి జడేసుకోవడానికి కూడా చిరాకు వచ్చిద్ది అంత జుట్టు ఊడిపోతుంటే. అందుకనే ఇంకా వదిలేసుకొని తిరగటం, లేకపోతే ముడి పెట్టుకొని తిరగటం అట్లా చేస్తూ ఉంటాం ఇక్కడ. ఇంకా హెడ్ బాత్ సంగతికి వస్తే అది ఇంకా ఏడుపు వచ్చిద్ది. ఆ హెడ్ బాత్ చేసేటప్పుడు ఊడిపోయే జుట్టుతో ఇంకొక విగ్గు తయారు చేయొచ్చు, అట్లా వచ్చిద్ది. మీరు దేని మీదన్నా ఆశలు పెట్టుకొని అమెరికాకి రావచ్చు, కానీ జుట్టు మీద మాత్రం ఆశలు పెట్టుకోకూడదు, వదిలేసుకొని రావాలి. అలా ఉండిద్ది ఇక్కడ. ఇప్పుడు నేను జడేసుకోవటానికి ఎంత కష్టపడుతున్నాను, అరగంట అయింది స్టార్ట్ చేసి, ఇంకా అవ్వలేదు నాది. జుట్టు ఊడిపోతూనే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిది ఊడిపోద్ది, సిల్కీ హెయిర్ లేదు, కర్లీ హెయిర్ లేదు. ఇప్పుడే చూపిస్తాను చూడండి. నా హెయిర్ అమెరికాకి రాకముందు అలా ఉండేది, ఇప్పుడు అమెరికాకి వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోకి రిలేట్ అయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ఆర్ఐ అవ్వారాలు.